భారతదేశం ముఖ్యంగా మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ట్రాఫిక్. దాని నుంచి ప్రజలని కాపాడడం కోసం ఒక అద్భుతమైన ఆవిష్కరణతో వచ్చారు ఒక యువకుడు, మన గుంటూరుకు సంబంధించిన యువకుడు అభిరామ్ చావా. అదే ఈ ఎయిర్ ట్యాక్సీ. ఇకపై అంటే సరదాగా మాట్లాడుకుంటే 2019 ఎలక్షన్స్లో ఒక పొలిటీషియన్ అన్నాడు, గుర్తుందా, ఇకపై అన్ని హెలికాప్టర్ జామ్సే ఉంటాయి, కార్ల జాములు కూడా ఉండవు అని చెప్పి. అది నిజమైపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఒక ట్రాఫిక్ని నియంత్రణలోకి తెచ్చేదానికి బదులుగా, అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి వాళ్ళు ఎయిర్ ట్యాక్సీలు నడుపుకునేలాగా, అంటే భూమి మీద గ్రౌండ్ నుండే ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేసే విధంగా ఈ సాధనాన్ని కనుగొన్నారు అభిరామ్. అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీన్ని ఎందుకు ఆయన ఎలా డిజైన్ చేశారు, ఇలాంటి అంశాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన విశేషాలు ఆయన మాటలోనే. సార్ మీ పేరు? నా పేరు అభిరామ్ చావా అండి. ఓకే, ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఇదేంటి కాన్సెప్ట్? సార్ దీని పేరు V2 అండి. ఇది వచ్చరికి అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్, మనకు ఒక మినీ సైజ్ హెలికాప్టర్ లాంటిది. నేను ముఖ్యంగా యూఎస్లో చదువుకునేటప్పుడు అక్కడ యావరేజ్ స్పీడ్స్ అనేవి 120 to 140 kmph టచ్ అయ్యాయి. వేరస్ మనకి ఇక్కడ కనుక వస్తే యావరేజ్ స్పీడ్స్ అనేవి ఇంకా 60 kmph ఉన్నాం. అండ్ అలానే సిటీలో ట్రాఫిక్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము 2 రకాల ఏరియల్ వాహనాలు తీసుకురావడం జరిగింది. దానిలో మొదటిది V2. దీని రేంజ్ వచ్చరికి 40 kilometers అండ్ స్పీడ్ వచ్చి 100 kmph. ఇది పూర్తిగా బ్యాటరీ ఆపరేట్ జరుగుతుంది. సో బ్యాటరీ ఆపరేట్ జరుగుతుంది కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో. రెండో మోడల్ X4 అండి. X4 అనేది లాంచ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నామండి. ఇంకో 4 రోజులు లాంచ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏమన్నా సార్, దీన్ని హెలికాప్టర్ అనాలా లేకపోతే డ్రోన్ అనాలా? ఇది బేసిక్గా ఈవీటాల్ అండి, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్. ఇది ఒక మినీ సైజ్ హెలికాప్టర్ లాంటిదండి. ఇది ఒక 2.5 x 2.5 మీటర్లో ల్యాండ్ అవ్వగలదు, టేక్ ఆఫ్ అవ్వగలదు. ఇది ఎందుకు ఇలా తయారు చేసామంటే, మనం ఒక బిల్డింగ్ మీద ఆర్ ఒక నార్మల్ ఒక టూ బెడ్రూమ్ హౌస్ మీద ల్యాండ్ అవ్వడానికి వీలుగా తయారు చేసామండి. దీని పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి? ప్రెసెంట్ పర్మిషన్స్ అనేవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్నాయండి. పాలసీ మేకింగ్ జరుగుతుంది. ఈ ఇయర్ ఎండ్కి వస్తుందని చెప్పి స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ అండి, డిఎస్సి. ఇది అంటే డ్రోన్ కార్పొరేషన్లోకి వస్తుందా లేక ఏవియేషన్స్లోకి వస్తుందా? ఏవియేషన్లోకి వస్తుంది ఇది. ఏవియేషన్ మినిస్టర్ కూడా మన తెలుగు వ్యక్తి, మీకు తెలుసు, రామ్మోహన్ నాయుడు. అవునండి. సో కలిసారు ఆయన, ఏమన్నా కలవటం జరిగిందండి. ఏమన్నారండి? చాలా ఆనందం వ్యక్తం చేశారండి. సో డిస్కషన్స్ అనేవి గోయింగ్ ఉంది. అంటే దీని అందరికీ అప్రూవల్ వచ్చేసిందా, రావాలా? ఇది రావాలండి, అప్రూవల్ అనేది రావాలి. బేసిక్గా టెస్టింగ్ అండ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో అప్రూవల్స్ అనేవి ఇంకా వస్తాయండి. అంటే ప్రోటోటైప్ ఇది? అంతేనండి, ప్రస్తుతానికి. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాం సార్? ఇది వచ్చరికి ప్రస్తుతానికి ఫస్ట్ ప్రోటోటైప్ కాబట్టి ఇది గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తామండి. ఇవన్నీ ఏంటి సార్ ఇవి? సో ఇవన్నీ కూడా మనకి దీని లోపల మోటార్ ఉంటుందండి. ఇది మొత్తం ప్రొపెల్లర్. సో ఇలా మనకి 8 ఉంటాయండి. 8లో 8 ఉంటాయండి, 4 వైపులా మొత్తం పైన కింద టోటల్ కలిపి 8 ఉంటాయండి. ఓకే. సో 8లో మనకి 2 పోయినా కానీ స్టిల్ ఇట్ విల్ గో ఆన్ అండి. 3 పోతే ఇట్ కెన్ సస్టైన్ బట్ స్లోలీ ల్యాండ్ అవుతుంది. పైన ఉండక. అవునండి. హైట్ ఎంత సార్, ఎంతవరకు వెళ్తుంది ఇది? ఇది ఏదైనా సరే 20 minutes ఛార్జింగ్ టైం వస్తుంది, వాడుకోవచ్చు 20 minutes అనేది. సో మీరు వర్టికల్గా వెళ్తే ఛార్జ్ తక్కువ డిస్టెన్స్ వెళ్ళగలరు, తక్కువ హైట్లో వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళగలరు. అది కదా సార్, దీనికి లిమిట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, హైట్ వరకు అనేది ఏం లేదండి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏముండదు అంటే మిగిలిన వాటికి ఏమైనా ఇబ్బంది లేదండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది రెగ్యులేషన్స్ కంటే మనం ఎంత హైట్ వెళ్తాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. రెండోది ఇప్పుడు సైజ్ స్క్రాపర్స్ వస్తున్నాయి ఎక్కడికక్కడ. అవునండి. అంత పెద్ద మేడల పైన ఇవి, దీనికి ఏం ప్రాబ్లం ఉండదా అని? ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది జనరల్గా హెలికాప్టర్ అనేది 1000 to 2000 feet ఆపరేట్ చేస్తూ ఉంటామండి. ఇది కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్కి తయారు చేసిందండి. ఇప్పుడు మామూలు ఫ్లైట్ లాగా, చిన్న చార్టెడ్ ఫ్లైట్ లాగా రన్నింగ్ ఏం అవసరం లేదు, ఉన్న చోట రన్నింగ్ ఏం అవసరం లేదండి. ఉన్న చోట నుంచి టేక్ ఆఫ్ అవ్వగలదు, ల్యాండ్ అవ్వగలదు. దీనికంటే ఏమైనా కావాలి సార్ మార్కింగ్స్ అనేవి? ఏం అవసరం లేదండి. జస్ట్ 2.5 x 2.5 మీటర్లో ల్యాండ్ అవ్వగలదు, టేక్ ఆఫ్ అవ్వగలదు. ఒకసారి లాంచ్ సీట్లు చూపిస్తారండి ప్లీజ్. సరే, ఎంతమంది కూర్చోవచ్చు సార్ దీంట్లో? ఇది 2 కూర్చోవచ్చు అండి. 2. అవునండి. దీన్ని ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉందా సార్? ఇంకా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. మేము సెకండ్ వర్షన్ అనేది ఇంకా పెంచుతున్నామండి. అదేంటి సార్, లోన ఇంజిన్ లాంటిది ఏమి లేదు అసలు? లోపల మనకి ఇది ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి తయారు చేయబడింది అండి. అందుకే లోపల కంట్రోల్స్ కానీ ఏమి ఇవ్వము, జస్ట్ ఒక డిస్ప్లే లాంటిది ఇస్తాము. మరి ఎవరు నడుపుతారు దీన్ని? ఇది కంప్లీట్లీ ఆటోమనస్ అండి.
అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు దీన్ని ఎలా నడిపించాలి? ఎవరో ఇప్పుడు మన డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఎలా ఆపరేట్ చేస్తాము? కింద ఎవరో ఉంటారు, మ్యాప్ పెట్టేస్తే, మ్యాప్లో పాయింట్స్ పెట్టేస్తే అదే వెళ్ళిపోతుంది. అంతేనండి. కానీ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వగలమా? మీ డ్రోన్స్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి. అంటే ఏంటంటే ఎవరు ఉండరు లోన, కాబట్టి పడిపోయిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దాకా ఎన్ని యాక్సిడెంట్ జరిగింది నేను పడిపోయినట్టు? ఉన్నాయి, చాలా మినిమల్, చాలా మినిమల్. ఇవి ఇంకా సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇవి సపరేట్గా కొన్ని కంపెనీలు తీసుకుని ఎయిర్ ట్యాక్సీ ఇలా నడపాలి. అంటే ఓలా, ఊబర్ టైప్. ఇది మనమైనా నడపచ్చు, లేదు బయట కంపెనీస్ నడపచ్చు. యూ కెన్ పర్చేస్. పర్సనల్గా నడపాలంటే మేము జాయ్స్టిక్స్ లాంటివి ఇస్తామండి. సో యూ కెన్ ఆపరేట్ ఆన్ యువర్ ఓన్. దానికి కూడా కింద ఎవరైనా ఉండాలి? అవసరం లేదండి, అవసరం. మరి జాయ్స్టిక్ లోన సెటప్ లోపల ఇచ్చేస్తామండి. ఓకే. దీని ఇంకా ఎక్కువ మంది పట్టేలా డిజైనింగ్ ఏమైనా ఉంటుంది? సెకండ్ వర్షన్ అనేది ఎక్కువ మంది పట్టేలాగండి. సెకండ్ వర్షన్ అనేది 4+1 కానీ 3+1 కానీ అనేది చూస్తున్నామండి. ఇస్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఓల్డ్ వైడ్గా ఒక 20 to 25 కంపెనీస్ అనేవి ప్రస్తుతానికి ట్రయల్స్ అండ్ టెస్టెడ్ ఫేస్లో నడుస్తున్నాయండి. ఓకే. ఇండియాలో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఫ్లై. అసలు ఎందుకు వచ్చింది అంత ఆలోచన మీకు? తెలుగు మనమే ఫస్ట్ దీన్ని ఇన్వెంట్ చేయాలని చెప్పి. ఇది మేము 2017 నుంచి వర్క్ చేస్తున్నామండి. Okay. ఇది ఒక 1 yearలోనే 6 monthsలో అయింది కాదు, 2017 నుంచి వర్క్ చేస్తున్నాము. సో ఇందాక చెప్పినట్టు యూఎస్లో ఎదుర్కొనేటప్పుడు మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి, ఇండియాకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి, సో వీ వాంట్ టు మేక్ సంథింగ్ బెటర్. మనం ఏమో సిటీలో 3 dimensionలో పెరుగుతున్నాం, లైక్ సిటీ స్కై స్క్రేపర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా 3 dimensionలో పెరుగుతున్నాం. వేరేజ్ రోడ్స్ అన్నీ కూడా ఇంకా 2 dimensionలోనే ఉన్నాయి, లేన్స్ రూపంలోనే ఉన్నాయి, ఇంకా 2 lane 3 lane 4 laneలోనే ఉన్నాయి. ఇవి కనుక తీసుకుంటే మనకి స్పెషల్ ట్రాఫిక్ కాబట్టి మనకి ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు అండ్ ఆల్టిట్యూడ్ సపరేషన్తో వెళ్ళొచ్చు. సో ట్రాఫిక్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఇది ఎప్పటిలోకి అందుబాటులోకి రావచ్చు మార్కెట్లోకి? ఇది సర్టిఫికేషన్ అండ్ ప్రాసెస్ కనుక ఈ ఇయర్ ఫైనలైజ్ అయితే మీకు 2 yearsలో మేము అందుబాటులోకి తీసుకొచ్చేస్తారండి. సేఫ్టీ మెయిన్ ప్రాబ్లం దీనికి సంబంధించి, అంటే మెయిన్ ఇష్యూ కన్సర్న్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి. సేఫ్టీ ఎప్పుడైనా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రూల్ అండి. ఎందుకంటే గాల్లో వెళ్తాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకుంటాం. బట్ ఒక పాలసీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉంది. అంటే ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎలా ల్యాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. అది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఏపీ గవర్నమెంట్ని కాస్త ప్రో టెక్నికల్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు, కలిసారు ఏమన్నా? డిస్కషన్ జరుగుతున్నాయండి డ్రోన్ కార్పొరేషన్ తోటి సేమ్ అవుతారు. ఇంకా డిస్కషన్ జరుగుతుంది, మల్టిపుల్ మినిస్ట్రీస్ తోటి డిస్కషన్ జరుగుతుంది. ఎంతకు వచ్చింది సార్ ఇది? ఏంటండి ఎంతకు వచ్చింది తయారు చేయడానికి? tens of crores అండి. మనకి హోల్ యూనిట్ మనం 2017 నుంచి ఇప్పుడు దాకా వచ్చింది 10s of crores ఉన్నాయండి. అర్థం కాదు ఎంత ఎగ్జాక్ట్? 10s of crores. ఎన్ని తయారు చేశారు మీరు? మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉండొచ్చు, అంటే అందుబాటులో ఉంటుందా అని అందరికి? అంటే అందుబాటులోనే ఉంటుందండి. ఒక ప్రీమియం కార్ ఎంతైతే ఉంటుంది అంటే నేను చెప్తుంది కంప్లీట్ ఇండస్ట్రీ ఇప్పుడు దాకా రన్ అవ్వడానికి మాకు 10s of crores వచ్చిందండి. బట్ ఇది తయారు చేయడానికి మాకు అంత అవ్వలేదండి. అదే అడుగుతాను, ఇది తయారు చేయడానికి. సో ఇది తయారు చేయడానికి మాకు అప్రాక్సిమేట్లీ 1 crore to 2 crores అట్లా అయిందండి ఒక పీస్ తయారు చేయడానికి. ఇలాంటివి 5 ఉన్నాయి మీ దగ్గర? 5 ఉన్నాయి. మార్కెట్లోకి వస్తే కొనుక్కోవడానికి అంటే అందరికీ కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటుందా, లేకపోతే ఓన్లీ లగ్జరీగా కొంతమంది మల్టీ మిలియనర్స్? లగ్జరీ ప్రీమియం కార్ ఎంతైతే ఉంటుందో అంత కాస్ట్ ఉంటుంది. ఇది ఇట్స్ నాట్ లైక్ ఒక హెలికాప్టర్ అంత కాస్ట్ అయితే ఉండదు, లైక్ లగ్జరీ హెలికాప్టర్ అంత కాస్ట్ అయితే ఉండదు. బట్ ఇట్స్ లైక్ ఒక లగ్జరీ కార్, ఒక బెంజ్ కార్ ఎంతైతే కాస్ట్ ఉంటుందో సో అంత కాస్ట్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంతేనండి. ఒక హై అండ్ బెంజ్ కార్ ఎంతైతే కాస్ట్ ఉంటుందో అంత కాస్ట్ ఉంటుంది. 10 crores దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అంత అవసరం లేదు. 1 crore 1 crore to 2 crores. 1 or 2 crores. 1 or 2 crores. 1 నుంచి 2 కోట్ల రూపాయలు. ఓకే, బాగానే. అదేంటి సార్ అవతలది? అది X4 అండి. మీకు కనిపిస్తుంది X4 చిన్న వర్షన్. అది ఇది X8 అండి. ఇది వచ్చరికి 8 passenger వర్షన్. 8 passengers. 8 passenger. ఇది ప్రస్తుతం మినియేచర్ స్టేజ్లో ఉంది. మినియేచర్ టెస్టింగ్ అండ్ ట్రయల్స్ జరిగినాయి. ఇది తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. సో ఇది అందుబాటులోకి వస్తే ఇంకా ఇది ఆల్మోస్ట్ చార్టెడ్ ఫ్లైట్ లాగే. ఇది ఒక ఫ్లైట్ అండి. దీని రేంజ్ వచ్చరికి మీకు అది ఇంకొక 1 monthలో అన్వీల్ అవ్వగలదండి. ఇది కూడా మినియేచర్ వర్షన్. ఇది ఒక 1 monthలో మేము కంప్లీట్ స్కేల్ అన్వీల్ చేస్తాము. ఇది 2 passenger plus 1 pilot. ఇది 300 పైలట్ ఉండాలి. దీని పైలట్ ఉండాలి. ఎస్. ఇది 300 kmph స్పీడ్ వెళ్తుంది, 300 kilometers వెళ్ళగలుగుతాం. ఎంత సార్ మరి? 300 kmph స్పీడ్. అంత స్పీడ్? 300 kilometers వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ గంటలో వెళ్ళొచ్చండి. ఇంకా తక్కువే వెళ్ళొచ్చండి. ఈ 2 vehicles కనుక కంబైన్ చేస్తే మీ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న మీ ఇంటికి గంట లోపల తీసుకెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి? ఇక్కడ నుంచి గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఎక్కడ నుంచి అయినా సార్ 1 hourలో. దీని బ్యాటరీ ఎంత సార్ బ్యాకప్? ఇది 1 hour అండి. అది ఆల్రెడీ ఇది ఏంటండి? అది 20 minutes అండి. 20 minutes plus 20% రిజర్వ్ ఉంటుందండి. ఛాన్స్ ఉంది సార్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వడానికి?
ఉంటుంది దాన్ని పెంచాలి కదా, ఉంటుంది. సరిపోదు. లేదండి, మనకి మెట్రోపాలిటన్ మోస్ట్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్ రేడియస్ అన్ని కూడా 40 కిలోమీటర్స్లో ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని తయారు చేసిన కానీ మెట్రోపాలిటన్ సిటీస్గా పరిమితం అయిపోతే మీ మార్కెట్ తగ్గిపోద్ది కదా. లేదండి, అవి దానికోసం తయారు చేయబడిందండి. మీకు మిగతా వాటికి ఇవి ఉన్నాయండి. హ్మ్. ఈ 2 వెహికల్స్ ఇన్ కంబైన్ ఆపరేట్ చేస్తే ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్యూ అవర్స్లో ట్రావెల్ అవ్వగలం. సెంట్రల్ ఎవరైనా చూసారు సార్ దీన్ని, అంటే అపార్ట్ మన జరుగుతున్నాయండి, డిస్కషన్ జరుగుతున్నాయి, థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. రామ్మోహన్ నాయుడు గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? మల్టిపుల్ పీపుల్, ఎస్. ఓకే. ఎప్పటి నుంచి ప్లాన్లో ఉన్నారు సార్ ఇది తయారు చేయడం అనేది? ఫస్ట్ మేము 2017 నుంచి వీఆర్ ఇన్ ఎ ప్లాన్ టు బిల్డ్ దీస్ థింగ్స్. ఓకే. ఎవరిదైనా సపోర్ట్ తీసుకున్నారా, ఫారెన్ టెక్నాలజీ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పరిస్థితి? లేదండి, లేదు, ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఒక్క మోటార్స్ తప్పితే మిగతా అన్ని కూడా మేడ్ ఇన్ ఇండియా, Motors ఎక్కడి నుంచి ఎలక్ట్రానిక్స్తో సహా. మోటార్ సెక్షన్ నుంచి వస్తుంది సార్? మోటార్స్ మేము బయట నుంచి అబ్రాడ్ నుంచి వస్తాయి. అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్లో మనం దీన్ని ఆపరేట్ అవ్వడం చూడొచ్చు. ఎస్, ఒక ఏ ట్యాక్సీ లాగా, ఒక పర్సనల్ వెహికల్ లాగా మీరు ఆపరేట్ అని చూడొచ్చు. ఓకే. పర్సనల్ అండ్ కంపెనీలు కూడా వాడుకోవచ్చు. ఎస్, ఇది మెయిన్ కార్పొరేట్ కంపెనీస్ వర్కౌట్ అవుతుంది సార్ ఇది? ఇది మల్టిపుల్ సెక్టర్స్ వర్కౌట్ అవుతాయండి. ఏమైనా ఇట్స్ నాట్ ఓన్లీ కార్పొరేట్ సెక్టర్. మీరు మీ targeted ఎయిర్ అంబులెన్స్ లైక్ కొత్త సెక్టర్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటి అంటే మనకి నదులు ఉండటం వల్ల ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళలేం. మొన్న వచ్చినట్టు గోదావరి కృష్ణ వరదలు వస్తే బాగా హెల్ప్ అవుతాయి ఇవి. అవి బాగా హెల్ప్ అవుతాయి అండి. మొన్న వచ్చి మనం జస్ట్ లాజిస్టిక్ సప్లై చేసాం. ఇప్పుడు కనుక వస్తే మనకి అక్కడున్న పీపుల్ని కానీ వీళ్ళందరినీ ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడి నుంచి సార్ ప్రాపర్? ప్రాపర్ గుంటూరు అండి, అందుకనే గుంటూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొత్తం మీ ఓన్ మనీ అండి ఇదంతా? ఎస్, మీరే ప్రస్తుతానికి ఎస్. మొత్తం మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అండి. బాగా రిస్క్ చేస్తున్నారు కదా? లేదండి, అంటే ఇదే అమౌంట్ మీరు వేరే ఏవియేషన్ సెక్టర్లో పెట్టుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ ఉండేవి, ఇంకా తొందరగా మీకు రిజల్ట్స్ ఉండేవి. ఎందుకు ఈ వైపే వచ్చారని ఏమనంటే? సార్ మనం ఇప్పుడు దాకా తీసుకున్నట్టయితే మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియాలో చాలా చాలా మినిమల్ ఉన్నాయండి. లైక్ 1 or 2 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం ఇండియాలో తయారు చేయగలిగాం. బయట కంట్రీ డిపెండెన్సీ అనేది చాలా ఉంది. దాన్ని తగ్గించడానికి మన ఓన్ వెహికల్స్ తయారు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీ కేమ్ అప్ విత్ దీస్ థింగ్స్. ఎందుకంటే టెక్నాలజీ అనేది కంప్లీట్లీ మనకు ఒక జెట్ టర్బైన్స్ అండ్ వీటి నుంచి ఒక ఎలక్ట్రిక్ వైపు వస్తుంది కాబట్టి ఈ థింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఇంత దూరం రాలేం కదండి. మీరు ఒక్కరేనా ఫ్యామిలీ? నేను ఒక్కడిని. మ్యారీడా? లేదండి, సింగిల్. ఎక్కడ సార్ మీరు చదువు అది ఏంటి, ఏం చదివారు ఏంటి? నాది స్కూలింగ్ అంతా కూడా ఇక్కడేనండి. సో దాని తర్వాత నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేశాను. ఎంతకాలం సార్ వచ్చి అక్కడ? 2017లో వచ్చానండి. సో మీ వేరే జాబ్ ఏం చేయలేదు దీని మీదే? మధ్యలో ఒక 1 year చేశానండి యూఎస్లోనే. ఏంటి సార్ ఏం చేశారు, మీ బ్యాక్గ్రౌండ్? బట్ చేశానండి. అంటే ఐటీ వింగా లేకపోతే వేరే? లేదండి, అసలు ఐటీ కాదు, 1 year చేశారు. సో ఆల్ ది బెస్ట్ సార్. అంటే మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు గోపీనాథ్ గారు అని చెప్పి ఏవియేషన్ సెక్టర్లో ఒక గేమ్ చేంజర్గా చెప్పుకుంటాం మనం. సినిమా కూడా వచ్చింది కదా, ఆకాశ్ గారు. సో అలాగే మీరు కూడా ఫ్యూచర్లో మీ బయోపిక్లు తీసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.